హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ అండి. ఇలాంటి శారీస్ అయితే నెట్టెడ్ శారీస్ మనం యూస్ చేస్తూ ఉంటాము. ఇలాంటి శారీస్ మనం ఎక్కువ బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటూ ఉంటాం కదండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట, నెట్టెడ్ క్లాత్ కదా. అందుకని చెప్పేసి మనము సేఫ్టీ పిన్ అనేది ఈ విధంగా పెట్టామనుకోండి. ఈ సేఫ్టీ పిన్ అనేది ఈ కింద మనకి రౌండ్ షేప్లో ఉంచడండి, దాని లోపలికి వెళ్ళిపోయి బాగా చిక్కులుపోయి చినిగిపోతుంది కూడా అనమాట శారీ. అలా అవ్వకుండా ఉండాలి అంటే అండి, ఏదైనా సరే ఒక పేపర్ అయితే తీసుకోండి. పేపర్ తీసుకున్న తర్వాత ఆ పేపర్లో మనమైతే చిన్న పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. చిన్న పార్ట్గా కట్ చేసుకున్న ఆ లేయర్ని అయితే మనము రెండుగా మడత పెట్టుకోవాలండి. ఒక లేయర్ పేపర్ అయితే తీసుకోకూడదు, 2 లేయర్ పేపర్ని మనము మడత పెట్టుకోవాలన్నమాట. మడత పెట్టిన తర్వాత ఈ విధంగా అందులోకి సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం శారీ కానీ కట్టుకున్నాం అనుకోండి, ఎక్కడ చిక్కులు పోయేదంటూ ఉండదు, శారీ కూడా డ్యామేజ్ అవ్వదు. ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి వాషింగ్ మిషన్స్ అయితే ఈ మధ్యకాలంలో అందరూ యూజ్ చేస్తూ ఉన్నారు కదండి. ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్ అయితే మనకి ఎక్కువ వాటర్ అనేది పెండకుండా ఈ విధంగా వదిలేస్తూ ఉంటుందన్నమాట. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అండి, కింద వైపు అయితే మనకి ఇక్కడ ఉంటుంది కదండి ఈ హోల్, ఇందులో వచ్చేసి సేఫ్టీ పిన్స్ కానీ ఏవైనా చిన్న చిన్నవి ఇరుక్కుపోయి ఉంటాయి అన్నమాట. దీన్ని ఓపెన్ చేసి ఏదైనా ఓల్డ్ బ్రష్ సహాయంతో అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే వేసి బాగా లోపల నుంచి ఒకసారి కొట్టండి. అలా కొట్టినప్పుడు ఆ లోపల ఉన్న మట్టి కానీ ఏదైనా సరే అండి వచ్చేస్తుంది అనమాట. ఒక క్లాత్తో అయితే ఈ విధంగా బాగా తుడిచేసుకోవాలండి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనము ఈ మూత అనేది ఫిట్ చేసేయాలన్నమాట. ఈ మూత ఫిట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి. రింగ్స్ అని ఉంటుందన్నమాట, దాన్ని సెలెక్ట్ చేసి ఆన్ చేసుకుంటే మళ్ళీ మనకి వాషింగ్ మిషన్ అనేది బాగా తిరిగి బట్టల్లో తేమ లేకుండా కొంచెం డ్రైగా అయితే బట్టలని పిండేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా ఉంటాయి బట్టలు వచ్చేసి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఈ మధ్య కాలంలో అందరూ కుంకుమ పెట్టుకుంటూ ఉంటే ర్యాషెస్ వస్తున్నాయి, అలాగే స్కిన్ దురద పెడుతుంది కుంకుమ పెట్టుకునే దగ్గర అని అంటూ ఉన్నారు. అలాంటప్పుడు కొంచెము మీరు బొట్టు పెట్టుకునే దగ్గర ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకొని దానిపైన కుంకుమ కానీ పెట్టుకుంటే మీకు ఎలాంటి సమస్య అనేది ఉండదండి. ట్రై చేయండి, ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఇలాంటి దుంకలు ప్లేట్ అయితే ఒకటి తీసుకోవాలన్నమాట. తీసుకొని దానిపైన అయితే మనము నూనెను అప్లై చేసుకోవాలండి. నూనె అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం తయారు చేసుకోబోతున్నామా అనుకుంటూ ఉన్నారా అండి, మనం చేసుకోబోయేది ఇడియప్పం అండి. ఇడియప్పంకి ఒక పాత్ర అనేది కావాల్సి ఉంటుందండి, లేకపోతే మురుకులు అద్దలు ఉంటాయి కదండి, దాంతో కూడా కొంతమంది అంటే చేసుకుంటూ ఉంటారు. అలా లేని వాళ్ళు ఆ ఇడియప్పం పిండిని ఈ విధంగా ఈ తురుము పెట్టి ఉంటుంది కదండి, దానిపైన ఈ విధంగా తురుముకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్లేట్ మొత్తం ఈ విధంగా తురిమేసుకొని దాని తర్వాత ఇప్పుడు మనము ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని స్టీమ్ చేసుకుంటే చాలా ఈజీగా మనము ఇడ్లీ దోశ కేరళ స్టైల్ ఇడియప్పాన్ని అయితే మనము 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ట్రై చేయండి. ఇలా మనకి ఇడియప్పం చేసుకోవడానికి కొన్ని పాత్రలు అయితే కావాల్సి వస్తాయి, అవి మన దగ్గర లేకపోయినా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగా అయితే వస్తుందన్నమాట ఇడియప్పము. ఇప్పుడు చూడండి, మనం పెట్టిన ఇడియప్పం అయితే రెడీ అయిపోయింది. ఎంత మంచిగా కుక్ అయిందో మీకు చూపిస్తాను. ఈ విధంగా ట్రై చేయండి. 5 నిమిషాల్లో మనము ఇడియప్పం అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా చేసుకున్నామో. దీనికి మనం పిండి ప్రిపేర్ చేసుకోవడం ఎలాగంటే, బియ్యపు పిండి తీసుకొని అందులో కొంచెము సాల్ట్, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాని తర్వాత మనము నీళ్ళతో చపాతి పిండి లాగా అయితే ఈ బియ్యపు పిండిని మిక్స్ చేసుకోవాలండి. దాని తర్వాత పైన తురిమేసుకొని ఇడ్లీ పాత్రలో స్టీమ్ పెట్టుకుంటే మనకి ఇడియప్పం రెడీ అయిపోతుంది. ప్రత్యేకంగా ఇడియాపానికి కావాల్సిన పాత్ర లేకుండానే ఈ విధంగా చేసుకోవచ్చు. మరొక టిప్ వచ్చేసండి, రీసెంట్గా మా ఇంట్లో అయితే స్విచ్ బోర్డ్ నుంచి మంట అయితే వచ్చిందండి. ఈ మంటని మనము అంటే ఈ పొగని మనము ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు ఇప్పుడు చూస్తామండి. అంటే అనమాట మసి, అంటే ఇక్కడ మనకి గోడకి మసిలాగే అంటుకుంది కదా, దాన్ని
ఈ విధంగా ఒక ఎరేజర్ తీసుకొని నేను ఎరేజ్ చేసేసి క్లీన్ చేసేసాను అనమాట. అంతేకాకుండా అండి గోడకి పిల్లలు క్రయాన్స్ పెన్సిల్స్ ఇవన్నీ గీసేస్తూ ఉంటారు కదా, అలా గీసేసిన దీనిని మనము రిమూవ్ చేయడానికి ఎరేజర్తో అయితే చాలా అంటే చాలా ఈజీగా మనము రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా డిఫరెన్స్, ముందుకి ఇప్పటికి ఎంత చక్కగా కనిపిస్తూ ఉందో. దీనికి మనము ప్రత్యేకంగా ఏది కొనాల్సిన అవసరం కూడా లేదండి. పిల్లల బాక్స్లో అయితే మనకి ఎరేజర్ అనేది ఉండనే ఉంటుంది. చూస్తున్నారు కదా ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో. నేనైతే మొత్తం క్లీన్ చేసేసానండి. చూడండి చక్కగా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ట్రై చేయండి, మసి కానీ అలాగే క్రయాన్స్ పెన్సిల్స్ ఈజీగా రిమూవ్ చేయాలి. ఇలాంటి మార్క్స్ని మనం ఈజీగా క్లీన్ చేయొచ్చు అనమాట. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, క్యారెట్ని మనము ఏ విధంగా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దామండి. క్యారెట్కి అటు సైడు ఇటు సైడు ఉండే ఎడ్జెస్ కొంచెం కొంచెం కట్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా నేను ఒక చేత్తో ఇక్కడ మీకు వీడియో తీస్తూ ఒక చేత్తో కట్ చేయడం వల్ల ఎక్కువ అనేది కట్ అయిందండి. 2 చేతుల సహాయంతో అయితే అంత కట్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మనం కట్ చేస్తే సరిపోతుంది అనమాట. దాని తర్వాత ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత మనము క్యారెట్లన్నింటినీ ఈ బాక్స్లో అయితే పెట్టేసుకోవాలండి. దాని తర్వాత ఏమో ఈ ఆనియన్ పొట్టు అనేది ఉంటుంది కదండి, ఆ పొట్టునైతే ఈ బాక్స్లో పెట్టుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల క్యారెట్ మనకి ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటుందన్నమాట. యూజ్ చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక టిప్ వచ్చేసండి, చాలామంది పుదీనాని ఒలుచుకున్న తర్వాత ఈ కాడలు అనేది పడేస్తూ ఉంటారు కదండి, అలా పడేయకుండా అండి నీళ్ళల్లో పెట్టుకుంటే మనము మళ్ళీ వేర్లు అనేది వచ్చి అవి మనకి మళ్ళీ మొక్కలాగా అయితే రెడీ అవుతుందన్నమాట. అలా మొక్కలా రెడీ అవ్వడానికి మనం ఏది యూజ్ చేయాలో ఇప్పుడైతే చూద్దామండి. మీకు ఇక్కడ ఫస్ట్లో చూపించాను కదండి గ్రీన్ కలర్లో ఉంటుంది, అలాంటివి పెట్టకూడదండి. అవి అయితే వేర్లు అనేటివి రావన్నమాట. ఇక్కడ చూడండి మనకి బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇలా బ్రౌన్ కలర్లో ఉన్న ఈ కొమ్మలు మట్టుకే అండి మనము ఏదైనా సరే ఒక వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకొని 1 వీక్ కానీ నీళ్ళల్లో పెట్టి దాని తర్వాత మనకి వేర్లు అనేటివి వస్తాయండి. దాని